దక్షిణాదిలో గత కొంతకాలంగా జనాభా తగ్గుతూ వస్తుంది. జనాభా తగ్గితే నష్టమేంటి లాభమని మీరు అనుకుంటారు. అవును, ఇది నిజమే. గత కొద్ది కాలంగా అయితే దక్షిణాది రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలో అయితే భారీగా జనాభా తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రాలు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి. మనం ఉత్తర భారతదేశంతో పోల్చుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు అయితే చాలా ముందుకు వెళ్ళిపోయి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే కర్ణాటక కావచ్చు, అలాగే తమిళనాడు కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం అప్పట్లో అవలంబించిన పద్ధతులు. ముఖ్యంగా మనం కుటుంబ నియంత్రణ ఒక నియమాన్ని అయితే చాలా కరెక్ట్‌గా పాటించాం. మన దగ్గర ఉన్న అధికారులు కావచ్చు, అప్పుడున్న పాలకులు కావచ్చు, కుటుంబ నియంత్రణ అయితే చక్కగా ఫాలో అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించారు. అలా చేయడం వల్లనే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు అయితే ముందుకు వెళ్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో అయితే దక్షిణాదిలో జనాభా తగ్గడం వల్ల ఇక్కడ నుంచి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గుతుందని చెప్పేసి కూడా చాలామంది భయపడుతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అయితే పోరాటం ప్రారంభించింది. అక్కడ ఉన్న మనం చూసుకోవచ్చు తమిళనాడు సీఎం స్టాలిన్ కావచ్చు ఏమంటున్నారంటే ఈ వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లల కనాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మనకు 2000 వచ్చే ఎన్నికల్లో అయితే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఈ జరగడం వల్ల దక్షిణాది కంటే ఉత్తరాది ఎక్కువ లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభాను బట్టి మనకు నియోజకవర్గాలు అంటే ఎంపీ సీట్లను అయితే కేటాయిస్తారు. మనం ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తమిళనాడు నుంచి 39 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే 39 మంది ఎంపీలు అయితే లోక్సభకు వెళ్తున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగినట్లయితే అక్కడ జనాభా తగ్గడం వల్ల ఆ 39 సీట్లు కాస్త 31 సీట్లకు తగ్గుతాయి. ఇటు తెలంగాణ, ఏపీలో కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అయితే జనాభాను పెంచుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు అక్కడున్న నేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు పెళ్ళైన జంటలు వెంటనే పిల్లలు కనాలని కనీసం ఇద్దరు కనాలని చెప్పేసి కూడా కొందరైతే సూచిస్తున్నారు. ఎందుకంటే మనం ఒకవేళ మన ప్రాతినిధ్యం తగ్గిందనుకో లోక్సభలో మన దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది గురించి మాట్లాడుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు భారీగా జనాభా ఉంది అక్కడ. మనం చూసుకుంటున్నాం చాలామంది మన తెలంగాణలో పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, అలాగే ఇటుక బట్టీలు కావచ్చు, అలాగే చాలా ప్రాంతాల్లో పనిచేసే ప్రాంతాల్లో ఎక్కువ బీహారీలు, అలాగే రాజస్థానీలు కావచ్చు, పశ్చిమ బెంగాల్ వాసులు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాసులు కావచ్చు ఎక్కువ వస్తున్నారు. ఎందుకు కారణం అంటే అక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉపాధి కరువు అవ్వడం వల్ల మన తెలంగాణకు కావచ్చు, ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక, బెంగళూరు కావచ్చు వస్తున్నారు. ఇది మంచి పరిణామం. అంటే అక్కడ కారణం అక్కడ జనాభా ఎక్కువ ఉండడం, అభివృద్ధి తక్కువ కావడం. సో కానీ అక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి లబ్ధి ఏం చేకూరుతుందంటే ఎంపీ సీట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ప్రస్తుతం ఉన్నదానికంటే 100 ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుత జనాభాను బట్టి. దీనివల్ల మన దక్షిణ భారతదేశం నుంచి ప్రాధాన్యత తగ్గుతుంది లోక్సభలో. అప్పుడు మనకు అంటే పీఎంని ఎన్నుకోవాలన్నా కూడా మన ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మనకు నిధులు కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఈ జనాభా బట్టి కాకుండా విస్తీర్ణం బట్టి కావచ్చు, అలాగే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్తున్నప్పటికీ కూడా జనాభాను బట్టి అంటే ఓటర్లను బట్టి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కేరళ కావచ్చు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ అలాగే కర్ణాటక కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనిపై ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్చ జరిపినప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ జనాభా తగ్గడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకైతే ఇబ్బంది కలుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈ లోక్సభలో మన లోక్సభ సభ్యుల ప్రాతినిధ్యం అయితే తగ్గుతుంది. ఈ తగ్గడం వల్ల అయితే మన దక్షిణాది రాష్ట్రాలకైతే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల ఆయన బయటకు చెప్పలేకపోతున్నాడు. అయినప్పటికీ కూడా ఇలా చేయడం అంటే జనాభా తక్కువ ఉన్నది, సీట్లు తక్కువ ఇస్తామంటే మాత్రం దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర బీజేపీ కూడా ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా ఇట్లా ఒకరికి ఎక్కువ అంటే జనాభా ప్రకారం సీట్లు కేటాయించినట్లయితే దక్షిణాదికి మాత్రం అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.